అండ్ అలాగే ఇప్పుడు మన సినిమాల పరంగా చూసుకుంటే ఓకే అమ్మా. రీసెంట్‌గా మన రాజమౌళి గారు కానియండి, ఒక కొత్త ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశారు. రాజమౌళి గారు అండ్ అలాగే మహేష్ బాబు గారు. ఓకే. సో, రీసెంట్‌గా వాళ్ళ మూవీకి సంబంధించి లీక్‌లు కూడా బయటకొచ్చాయి. సో, దానివల్ల వాళ్ళు ఇబ్బంది కూడా పడ్డారు. సో, వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది? వాళ్ళ రాశి అండ్ అలాగే నక్షత్రం కూడా నేను చెప్తాను గురుగారు. చెప్పండి. ముందుగా రాజమౌళి గారి రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం పూర్వ భాద్రపద. మ్మ్. దీని పరంగా ఎలా ఉందంటారు ఆయనకి? మీనరాశిలోనే మనకు షడ్గ్రహ కూటమి అవును. జరుగుతుంది కాబట్టి కొంత ఆలోచించవలసినటువంటి విషయం. హ్మ్. వారు కొత్త సినిమా ఏంటమ్మా? మన మహేష్ బాబు గారితో కలిసి ఒక సినిమా అనుకుంటున్నారు. ఆ, అది సెట్స్ పై కూడా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఆ మూవీకి సంబంధించి ఒక లీక్ వల్ల బాగా ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. కొంత మీనరాశి వాళ్లకు కష్టమే ఉంది. హుహుహుహు. మనకు రాజమౌళి గారి జాతకం చూసినప్పుడు హ్మ్. నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రం వచ్చేసి పూర్వ భాద్రపద. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు చూసినప్పుడు హ్మ్. కొంతవరకు వీరికి మరి మనము పూర్వాభాద్ర నక్షత్రాన్ని గమనించినప్పుడు 302 హుహుహుహు. అంటే మధ్యలో ఒక 0 ఉంది. ఓకే. 4 మాసాలు ఇబ్బంది వస్తుంది వీరికి. హుహుహుహు. తర్వాత ఈ యొక్క మీనరాశి యొక్క జాతకము చూసినప్పుడు మనము వీరికి 5 ఆదాయం 5 ఖర్చు, ఓకే. ముగ్గురు మెచ్చుకుంటే ఒకళ్ళు విమర్శిస్తారు. హుహుహు. అంటే సినిమాకు పెట్టుబడి బాగానే పెడుతూ ఉంటారు. అవును. అయితే ఒకటి ఏమిటంటే అంతఃకరణమైనటువంటి శత్రువులు, హుహుహుహు. వీరికి ఉన్నటువంటి అంతఃకరణమైనటువంటి శత్రువుల వలన కొంత ఇటువంటి లీక్స్ అనేది ఏర్పడుతూ ఉంది. అవును. అయితే వీరికి చక్కని సూచన ఏమిటంటే వీరికి మరి మనము మీనరాశిలో గమనించినప్పుడు గురుస్థానం ఒక్కటే కొద్దిగా బాగా ఉంది హుహుహుహు. మే 15 నుండి. ఓకే. తర్వాత మిగతా శని కానీ రాహు కానీ కేతు కానీ ఎటువంటి లాభాన్ని చేసేటట్లు లేరు కాబట్టి హుహుహుహు. వీరు కొంత గురువుల యొక్క సహాయం, ఆధ్యాత్మిక యొక్క గురువుల యొక్క సహాయంతో, ఎందుకంటే హ్మ్. వ్యయ రాహుతోటి ఏమైపోతున్నది, వీరు వేసే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం రాజమౌళి గారి కనబడుతూ ఉంది. హుహుహుహు. ముఖ్యంగా కార్య విఘ్నం అనేది జరుగుతూ ఉన్నది. ఓకే. అదే చెప్తున్నాడు ఇక్కడ, ప్రవాసంచ ద్వాదశ స్థాన గోఫణి కార్య విఘ్నం. అంటే ప్రతి పని చేద్దాం అనుకుంటే కొంత విఘ్నాలు వస్తూ ఉంటాయి. హ్మ్. కాబట్టి వీరు ముఖ్యంగా ఈశ్వరుని యొక్క ఆరాధన బాగా చేయాలి. నన్ను అడిగితే వీరు ఈ షడ్గ్రహ కూటమి ఉంది కాబట్టి, హుహుహుహు. మీనరాశిలోనే ఉంది కాబట్టి వీరు జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధనను వీరు చేయించుకొని మరి శతచండీపారాయణం అనే దాన్ని హుహుహు. చేయించి హవనం చేయించుకుంటే వీరికి కొంతవరకు ఉపయోగం ఉంటుంది. తర్వాత వీరికి అనుకూలమైనటువంటి వారాలు హుహుహు. అంటే వీరు ఏ పని మొదలుపెట్టినా కూడా సోమ బుధవారాలలో ఓకే. వీరు మొదలు పెడితే మంచిది. తర్వాత సప్తముఖి రుద్రాక్ష వీరు ధరించాలి ప్రస్తుతం. ఓకే. తర్వాత వీరికి అదృష్ట సంఖ్యలు కూడా 9, 6గా అంటే హుహుహుహు. ఈ డేట్లు వచ్చేటట్టు చూసుకొని నిర్మాణం చేస్తే బాగా ఉంటుంది. బావుంటుంది. ఓకే గురుగారు. మరి అదే మూవీకి సంబంధించి మహేష్ బాబు గారిది ఎలా ఉందంటారు? ఆయనకి ఏ విధంగా అంటే ఆయన జాతకం చూసుకుంటే సింహరాశి పూర్వ ఫాల్గుని నక్షత్రం గురుగారు. ఆ, సో ఆయనకి బానే ఉందంటారా ఈ ఈ సంవత్సరం? అమ్మ 2 రాశులు కూడా రాజమౌళి గారిది, హ్మ్. మహేష్ బాబు గారిది ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. అవును. మహేష్ బాబు గారికి సింహరాశి, నక్షత్రం ఏంటమ్మా? పూర్వ ఫాల్గుని గురుగారు. పూర్వ పలుగుని, దాన్ని పుబ్బ అంటారు. హుహు. ఈ పుబ్బా నక్షత్రానికి 1, 1, 4 అంటే 12 మాసాలు మహేష్ బాబు గారికి వైభవంగానే ఉంటుంది. ఓకే. అయితే సింహరాశి జాతకులకు అష్టమ రాహువు, అష్టమ శని దోషం అనేది హుహుహు. కలుగుతూ ఉంది. ఈ అష్టమ శని అష్ట కష్టాలు పెడుతూ ఉంటాడు. ఓకే. అందుకే శని బాగాలేనప్పుడు కొంతవరకు తొందరపడి పనులు చేయవద్దు. తర్వాత పుబ్బా నక్షత్రం కదా వీరిది, పూర్వ ఫల్గుని. అవును. కాబట్టి వీరికి ఏంటంటే ఈ సంవత్సరము మరి చూసినప్పుడు వీరికి సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. హుహుహుహు. తర్వాత వీరికి ముఖ్యంగా కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోతూ ఉంటారు. తర్వాత ఎవరిని అతిగా నమ్మరాదు. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన చుట్టూ తిరుగుతూనే మన యొక్క అన్ని విషయాలు తెలుసుకుని బయట ప్రచారం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. అవును. అది ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కువగా కనబడుతూ ఉంది.
తర్వాత వీరికి ఉన్నటువంటి గురువు మాత్రం కొంతవరకు లాభస్థితి ఉంటాడు కాబట్టి గురువు యొక్క అనుకూలత వలన యశోర్ వృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం అని వీరికి గ్రాచారంలో ఉంది. కాబట్టి గురువు బలంతో వీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వస్తాయి. కానీ కొంత శని అననుకూలత ఉన్నాడు కాబట్టి అష్టమ శని ఇబ్బంది పెడతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరు ఆరాధించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. మంచిది. లయకారుడైనటువంటి ఈశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. అట్లానే గురువారం నాడు వీరు చక్కగా ఏదైనా ఒక దేవుని యొక్క పూజ చేసుకోవడం. గురువారం నాడు వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. తర్వాత పుష్యరాగాన్ని ధరించాలి వీళ్ళు స్టోన్స్ లో. తర్వాత వీరికి అదృష్ట కలర్ ఏదైతే ఉందో పచ్చ రంగుతో ఉన్నటువంటిది, ఎల్లో కలర్ వీళ్ళకు కొంత బాగా ఉంటుంది. తర్వాత 4 సంఖ్య అనేది వీళ్ళకి అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. కాబట్టి వీరు ఈశ్వరుని యొక్క ఆరాధన చేయిస్తూ మరి ఈశ్వరుని యొక్క రుద్ర హోమాలు, ఎందుకంటే చూస్తూ ఉంటే శనిగ్రహం బాగా లేదు కాబట్టి ఈశ్వరుని యొక్క రుద్ర హోమాలు, నవగ్రహ పాశుపతాలు చేయించుకుంటే పవన్ కళ్యాణ్ మన మహేష్ బాబు గారికి హీరో గారికి చాలా వైభవంగా ఉంటుందమ్మా. అయితే ఒకటి రాజమౌళి మహేష్ బాబు యొక్క జాతక పరంగా కొద్ది ఎఫెక్ట్ ఉంది కానీ ఒక 2-3 మాసాలలో మళ్ళా అన్ని కూడా క్లియర్ పుంజుకుంటాయి. బాగుంటుంది. ఓకే గురుగారు, మరి అదే మూవీకి సంబంధించి మహేష్ బాబు గారిది ఎలా ఉందంటారా? ఆయనకి ఏ విధంగా అంటే ఆయన జాతకం చూసుకుంటే సింహరాశి పూర్వ ఫాల్గుని నక్షత్రం గురుగారు. సో ఆయనకి బానే ఉందంటారా ఈ సంవత్సరం? అమ్మ 2 రాశులు కూడా రాజమౌళి గారిది మహేష్ బాబు గారిది ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. అవును. మహేష్ బాబు గారికి సింహరాశి నక్షత్రం ఏంటమ్మా? పూర్వ ఫాల్గుని గురుగారు. పూర్వ ఫాల్గుని, దాన్ని పుబ్బ అంటారు. ఈ పుబ్బ నక్షత్రానికి 1-1-4 అంటే 12 మాసాలు మహేష్ బాబు గారికి వైభవంగానే ఉంటుంది. అయితే సింహరాశి జాతకులకు అష్టమ రాహువు, అష్టమ శని దోషం అనేది కలుగుతూ ఉంది. ఈ అష్టమ శని అష్ట కష్టాలు పెడుతూ ఉంటాడు. అందుకే శని బాగాలేనప్పుడు కొంతవరకు తొందరపడి పనులు చేయవద్దు. తర్వాత పుబ్బా నక్షత్రం కదా వీరిది, పూర్వ ఫల్గుని. అవును. కాబట్టి వీరికి ఏంటంటే ఈ సంవత్సరము మరి చూసినప్పుడు వీరికి సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వీరికి ముఖ్యంగా కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోతూ ఉంటారు. తర్వాత ఎవరిని అతిగా నమ్మరాదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన చుట్టూ తిరుగుతూనే మన యొక్క అన్ని విషయాలు తెలుసుకుని బయట ప్రచారం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. అది ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కువగా కనబడుతూ ఉంది. తర్వాత వీరికి ఉన్నటువంటి గురువు మాత్రం కొంతవరకు లాభస్థితి ఉంటాడు కాబట్టి గురువు యొక్క అనుకూలత వలన యశోర్ వృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం అని వీరికి గ్రాచారంలో ఉంది. కాబట్టి గురువు బలంతో వీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వస్తాయి. కానీ కొంత శని అననుకూలత ఉన్నాడు కాబట్టి అష్టమ శని ఇబ్బంది పెడతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరు ఆరాధించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. లయకారుడైనటువంటి ఈశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. అట్లానే గురువారం నాడు వీరు చక్కగా ఏదైనా ఒక దేవుని యొక్క పూజ చేసుకోవడం. గురువారం నాడు వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. తర్వాత పుష్యరాగాన్ని ధరించాలి వీళ్ళు స్టోన్స్ లో. తర్వాత వీరికి అదృష్ట కలర్ ఏదైతే ఉందో పచ్చ రంగుతో ఉన్నటువంటిది, ఎల్లో కలర్ వీళ్ళకు కొంత బాగా ఉంటుంది. తర్వాత 4 సంఖ్య అనేది వీళ్ళకి అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. కాబట్టి వీరు ఈశ్వరుని యొక్క ఆరాధన చేయిస్తూ మరి ఈశ్వరుని యొక్క రుద్ర హోమాలు, ఎందుకంటే చూస్తూ ఉంటే శనిగ్రహం బాగా లేదు కాబట్టి ఈశ్వరుని యొక్క రుద్ర హోమాలు, నవగ్రహ పాశుపతాలు చేయించుకుంటే పవన్ కళ్యాణ్ మన మహేష్ బాబు గారికి హీరో గారికి చాలా వైభవంగా ఉంటుందమ్మా. అయితే ఒకటి రాజమౌళి మహేష్ బాబు యొక్క జాతక పరంగా కొద్ది ఎఫెక్ట్ ఉంది కానీ ఒక 2-3 మాసాలలో మళ్ళా అన్ని కూడా క్లియర్ అయిపోతాయి.